హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ డిజైనింగ్ అయితే చేస్తున్నానండి. అంటే డిజైన్ కాదులేండి, వెనక బ్యాక్ సైడు మనకి ఓపెన్స్ వస్తాయి కదండి, ఓపెన్కి మార్కింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఫ్రంట్ కట్ చేసేసాను. బ్యాక్ సైడ్ కొంచెం ఓపెనింగ్ బాగుమన్నారు నాకు ఇచ్చిన బ్లౌజ్ కస్టమర్స్ అయితే. బాక్స్ పీట్ అయితే నేను డ్రా చేస్తున్నాను. 3 ఇంచెస్ గ్యాప్లో బాక్స్ పీట్ తీసుకుంటున్నాను అన్నమాట. మరీ హెవీగా తీసుకుంటే వెల్లడి ఎక్కువైపోయి మనకి చేపలా వచ్చేస్తుంది అనేసి కొంచెం తగ్గించమన్నారు. అంటే ఇప్పుడు ఈ బోట్ నెక్ కుట్టే వాళ్ళకి బాగా హెవీ ఉండకూడదు మెడ, అలాగని తక్కువ ఉండకూడదు అనేసి చెప్పారనమాట. అందుకే నేను కొంచెం ఆలోచించుకుని ముందు 2 ఇంచెస్ పెట్టాను, కానీ మళ్ళీ ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 3 ఇంచెస్లో నేను బ్యాక్ సైడ్ బాక్స్ అయితే వేశాను. ఇవి ఆల్రెడీ నేను ఫ్రంట్ కట్ చేసేసాను కాబట్టి మనకి ఫ్రంటే కొంచెం ఇంపార్టెంట్. మనకి డాట్స్ కానివ్వండి ఇవన్నీ తీసుకోవడం ఉన్నదంతా ఈజీయే. బ్యాక్ సైడ్ మనకి ఈజీగానే వచ్చేస్తుంది. దీని మీదకి లైనింగ్ అయితే నేను కట్ చేసుకున్నాను కదండి. ఒరిజినల్ క్లాత్ అయితే మనకు నెట్ ఇచ్చారనమాట. నెట్ వచ్చేసి కొంచెం బ్లాక్ సిప్స్ వర్క్తో వచ్చింది. దీన్ని మనం కొంచెం హ్యాండిల్ దగ్గర జిగ్ జాగ్ మోడల్ వచ్చింది. ఈ జిగ్ జాగ్ అన్నది అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిస్ అవ్వకుండా వచ్చేలా చూడండి, 2 వైపులది కూడా ఉపయోగించండి అనేసి అన్నారు. నాకైతే హ్యాండ్ మాత్రం కంపల్సరీగా వస్తుంది మనకి జిగ్ జాగ్ మోల్డ్, కానీ బ్యాక్ సైడ్ అంటే ఈ పక్కన ఉన్నది మాత్రం రావడం కష్టమైందన్నమాట. ఎందుకంటే బ్లౌజ్ అన్నది చాలా చిన్నది, 80 పాయింట్లే ఇచ్చారు నాకు. బోట్ నెక్ కన్నా బ్లౌజ్ కుట్టించుకోవాలనుకుంటే కనుక ఎవరైనా సరే 1 మీటర్ ఉండాలండి. లైనింగ్ అయినా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా 1 మీటర్ ఉంటేనే బోట్ నెక్ బ్లౌజ్ని స్టిచ్ చేయగలం. అట్లా కొలతలకి కరెక్ట్గా సరిపోతుంది. నాకైతే పెద్ద సైజు బ్లౌజేనండి, కాకపోతే 80 పాయింట్లే వచ్చిందనమాట. అసలు నాకు కొంచెం కూడా ఇంచు కూడా రద్దు మిగలకుండా అలా కరెక్ట్గా వచ్చిందండి. నేను వాళ్ళు ఇచ్చిన కొలతలకి ఏ మాత్రం కూడా ఎక్స్ట్రా రాలేదు. చూడండి, చాలా అలా వచ్చింది. నేను చాలా జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉందంటే ఎక్కడైనా అడ్జస్ట్ చేయడానికి ఉంటుంది. మనం ఎక్స్ట్రా లేనప్పుడు ఏం చేయాలంటే కొంచెం చూసుకుని జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను బ్యాక్ సైడ్ ఓపెనింగ్కి బాక్స్ పెట్టాను కదండి, అదైతే కుట్టేటప్పుడు ఇంకా కొంచెం కిందకి దించాలా అలాగే ఉంచాలని మళ్ళీ ఆలోచించుకోవాలన్నమాట. అందుకని నేను ఇంకా అది ఉంచేసాను. ఓపెన్ చేయలేదు, కట్ చేయలేదు బ్యాక్ ఓపెనింగ్. మిగతా క్లాత్ అంతా కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. టీచింగ్ అన్నది ఇంకా 2 డేస్లో పెడతాను. చాలా రోజులు అయింది కదండి వీడియో చేయలేదు, ఖాళీ కూడా ఉండడం లేదు. అందుకే ఏదో చిన్న క్లిప్ అయితే మీతో షేర్ చేసుకొచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ.